తెలంగాణలో ఈ రోజుతోని ఎన్నికలు ముగిసిపోయినాయి. మరి మొత్తం అయిపోయింది. ప్రచారాల కానించి రిజల్ట్స్ దాకా అంతా రావడం జరిగింది. మరి మున్సిపల్ ఎలక్షన్స్‌లో ఎవరెవరైతే వాళ్ళ వార్డ్ నుంచి కౌన్సిలర్‌గా గెలిచినోళ్ళు, మరి వాళ్ళు ఆ వార్డ్ డెవలప్‌మెంట్ కోసం, ఆ లొకేషన్ డెవలప్‌మెంట్ కోసం పోటీ పడాలి. మరి ఎవరైతే నామినేట్ చేశారో, కంటెస్ట్ చేసిరో అందరూ కలిసి ఐక్యమత్యంగా పనిచేయాలి. ఒక పార్టీ అని కాకుండా, పార్టీ అనేది జస్ట్ మనల్ని రిప్రజెంట్ చేయడం వరకే, ఆ రిప్రజెంట్ చేసే వరకే పార్టీ పేరు వాడుకోవాలి. కాంగ్రెస్లో ఉన్నోళ్ళు అయితే పైనుంచి అధిష్టానం నుంచి ఫండ్స్ తీసుకురావడం కానీ, ఇటు బీఆర్ఎస్ బీజేపీ ద్వారా గెలిచిన వాళ్ళు ప్రభుత్వంతో పోరాడి ఊర్లకు పనులు చేపించడం, ఆ వార్డులో పనులు చేపించడం కానీ వీటన్నిటికీ తోడ్పడి ఉండాలి. మరి ప్రజలు, సామాన్య ప్రజలు అరే మాదా పార్టీ మీదా పార్టీ అని కాకుండా అందరూ కలిసిమెలిసి ఐక్యమతంగా ఆ వార్డు కోసం, ఆ ఊరు డెవలప్మెంట్ కోసం పనిచేయాలి. మరి అంతేకాకుండా మొన్న సర్పంచ్ ఎలక్షన్స్లో చూస్తే కాంగ్రెస్ మెజారిటీ ఉంది, రూలింగ్ పార్టీ ఉంది. కాబట్టి ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్స్లో కూడా కాంగ్రెస్ మెజారిటీ వచ్చింది. మరి రెండో స్థానంలో బీఆర్ఎస్ ఉంది. దాని తర్వాత బీజేపీ అనేది ఉంది. బీజేపీ ఈసారి గట్టి పోటీ ఇచ్చిందని చెప్పుకోవచ్చు. దగ్గర ఒక 250 సీట్ల వరకు కౌన్సిలర్ సీట్లు మరి గెలుపొందింది. మరి సెకండ్ లైన్లో బీఆర్ఎస్ ఉంది. 740, 750 సీట్స్ దాకా బీఆర్ఎస్ గెలుపొందింది. మరి పైన కాంగ్రెస్లో 1000కి పైగా కౌన్సిలర్లు గెలిచిరు. ఈ మటుకు చూస్తే మనం ఆ పార్టీ పరంగా, డెవలప్మెంట్ పరంగా ఆ వార్డుని బాగు చేయడం కానీ, దాంట్లో ఉన్న సమస్యలు పరిష్కరించడానికి, ప్రజా అవసరతలు తీర్చడానికి మీరైతే ఈ పదవులు వాడుకోండి. అంతేకాకుండా ఎలాంటి విద్వేషాలు లేకుండా నువ్వు ఆ పార్టీ నీకు ఈ పని చేయ, ఈ పార్టీ నీ పని చేయనకుండా అందరు కలిసి ఐక్యమతంగా పనిచేస్తేనే మన ఊరు అనేది, లేకపోతే మన వార్డు అనేది బాగుపడుతుంది. కాబట్టి ఈ వీడియో ద్వారా చెప్పుకొచ్చేది ఒకటి, ఎలాంటి పగలు ద్వేషాలు పెట్టుకోకండి. అరే మావాడు ఆ పార్టీ, మీవాడు ఈ పార్టీ అనుకోకుండా అందరూ ఒకటే పార్టీ, అందరూ హ్యుమానిటీ, అందరూ ఒకటే పార్టీ, అందరం మనుషులమే అనుకొని మరి మీ వార్డ్ డెవలప్మెంట్ కోసం, మీ ఏరియా డెవలప్మెంట్ కోసం పోటీ పడి దాన్ని సాధించి మీ ఊరిని డెవలప్ చేసుకోండి. ఈ వీడియో ద్వారా మేము చెప్పాలనుకునేది ఒకటే, అందరూ కలిసి పనిచేస్తేనే పనులు అవుతాయి. ఎవరైతే కంటెస్ట్ చేసి అందరు పెద్దోళ్ళు కలిసి కంటెస్ట్ చేస్తారు, వాళ్ళకు మధ్యలో పోటీలో ఎవరో ఒకరు ఎన్నుకుంటారు. ఎవరైతే పోటీ పడ్డారో అందరూ కలిసి పనిచేసి దాని డెవలప్మెంట్ కోసం పోటీ పడాలని మళ్ళీ ఈ వీడియో ద్వారా తెలియజేయాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ.